హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రాగులతో చేసుకునే 6 రకాల ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ కొలతలతో రాగి జంతికల ప్రిపరేషన్, అలాగే పిల్లలు హెల్తీగా బరువు పెరగటానికి, తరచూ నీరసంతో బాధపడుతున్న వాళ్ళకి, ఇంకా షుగర్ పేషెంట్స్‌కి ఎంతో మేలు చేసే రాగి ఆవిరి కుడుము, నడుము నొప్పి రాకుండా వెన్నుకి బలాన్నిచ్చే రాగి పిట్టు, అలాగే రాగి తోప రెసిపీస్ కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్‌కి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈజీగా చేసుకునే రాగి ఉప్మా, ఇంకా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమంటే అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా పాకం పట్టే పనేమీ లేకుండా రాగి బూరెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీస్ మీరు ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా బాగా కుదురుతాయండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ కొలతలతో రాగి జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగి జంతికలు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పుల వరకు రాగి పిండి వేసుకోండి. ఇంట్లోనే రాగుల్ని శుభ్రం చేసి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. సో, మీలో ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు వరిపిండి వేసుకోండి. వరిపిండి వేయటం వల్ల క్రంచీనెస్‌తో పాటు కాస్త జిగురుదనం కూడా వస్తుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, అర టేబుల్ స్పూన్ వరకు వాముని కాస్త చేత్తో ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి. అలాగే 3 టీ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇందులోనే అర టీ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. బటర్ లేనట్లయితే ఘీ వేసుకొని ఫస్ట్ స్పూన్‌తోని, చేత్తోని కూడా ఈ బటర్‌ని పిండిలో బాగా కలిసేలాగా కలిపిన తర్వాత, ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వేడి వేడి నీళ్ళని వేసుకుంటూ స్పూన్‌తో బాగా కలపండి. వేడి నీళ్ళతో కలపడం వల్ల పిండిలో జిగురుదనం ఏర్పడటంతో పాటు చేసేటప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. పిండి కాస్త గోరువెచ్చగా ఉన్న తర్వాత చేతితో కూడా బాగా కలుపుకొని, ఈ విధంగా మనం జంతికల పిండి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసి, తడి ఆరిపోకుండా పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఈలోపు జంతికల గొట్టాన్ని తీసుకొని ప్లేట్‌కి, అలాగే గొట్టానికి లోపల బయట అంతా కూడా ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని, ప్రిపేర్ చేసి పెట్టుకున్న జంతికల పిండిని జంతికల గొట్టంలోకి ప్లేస్ చేసుకొని ఒకసారి నొక్కి చూడండి. మీకు పిండి ఈజీగా దిగుతుంటే ఓకే. ఒకవేళ టైట్‌గా దిగుతుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కాస్త సాఫ్ట్‌గా కలుపుకోండి. జంతికల్ని డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసేదానికన్నా ఈ విధంగా ఏదైనా గరిటె గానీ, లేకపోతే ప్లేట్‌ల పైన వేసుకుంటే మీకు షేప్ ఔట్ అవ్వకుండా వస్తుంది. అలాగే కాగుతున్న నూనెలో కూడా ఈజీగా వేసుకోవచ్చు. జంతికలు వేసిన వెంటనే టర్న్ చేయొద్దండి. అలా చేస్తే జంతికలు విరిగిపోతాయి. జంతికలు ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జంతికల చుట్టూ ఉండే ఈ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత జంతికల్ని బయటికి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన జంతికల్ని కూడా ప్రిపేర్ చేసుకొని జంతికలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మీకు 1 మంత్ వరకు కూడా ఫ్రెష్‌గానే ఉంటాయి. అలాగే క్రంచీగా ఉంటాయి. సెకండ్ రెసిపీ వచ్చేసి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రాగి ఆవిరి కుడుము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆవిరి కుడుము కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసుకోండి. ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 గంటల పాటు పప్పుని నానబెట్టండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని పప్పు తీసుకున్న గ్లాస్‌తోనే 2 గ్లాసుల వరకు రాగులు వేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక 8 గంటల పాటు నానబెట్టండి. అలాగే అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వరకు ఇడ్లీ రైస్ తీసుకోండి. ఇడ్లీ రైస్ లేని వాళ్ళు ఇడ్లీ రవ్వైనా తీసుకోవచ్చు. నేనిక్కడ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫస్టే ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి, ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 5 గంటల పాటు నానబెడుతున్నాను. రవ్వ వాడేటట్లయితే నానబెట్టిన తర్వాత మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రాగుల్ని కనీసం 7-8 సార్లైనా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ప్యూర్‌గా కనిపించాలి. అంతవరకు శుభ్రంగా క్లీన్ చేయండి. అలాగే మినపప్పును కూడా శుభ్రంగా కడిగేయండి. బియ్యంలోని వాటర్‌ని మార్చేసి మళ్ళీ ఫ్రెష్‌గా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పప్పు రుబ్బడానికి గ్రైండర్‌లో ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల పప్పు గ్రైండర్‌కి అతుక్కోకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇందులో రాగులు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రైస్, అలాగే మినపగుళ్ళు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బేయండి. మిక్సీ కన్నా గ్రైండర్‌లో రుబ్బటం వల్ల ఉరుము ఎక్కువవుతుంది. ప్లస్ మెత్తగా కూడా అవుతుంది పిండైతే.
పిండిని మరీ పలచగా రుబ్బేస్తే మనకి సరిగ్గా ఫెర్మెంట్ అవ్వదండి. కాస్త తిక్కుగానే రుబ్బుకోండి. ఇప్పుడు ఈ పిండంతటిని కూడా బౌల్‌లోకి తీసుకొని మూత పెట్టి రాత్రంతా కూడా ఫెర్మెంట్ చేయండి. చూసారా పిండైతే పర్ఫెక్ట్‌గా ఫెర్మెంట్ అయింది కదా! ఇప్పుడు కావాల్సినంత పిండిని వేరొక బౌల్‌లోకి తీసుకొని, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఆవిరి కుడుము బ్యాటర్‌నైతే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఆవిరి కుడుము ప్రిపేర్ చేయడానికి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్‌ని తీసుకొని, దానిపైన తడిపిన కాటన్ క్లాత్‌ని వేసుకొని, ఈవెన్‌గా సర్దిన తర్వాత కావాల్సినంత బ్యాటర్‌ని వేసుకోండి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి, ఈ క్లాత్ 4 అంచుల్ని కూడా పిండి పైన కవర్ చేసుకోండి. ఇప్పుడు స్టీమర్‌లో వాటర్ యాడ్ చేసుకొని, ఈ ఆవిరి కుడుం ప్లేట్‌నైతే ప్లేస్ చేసి, మూత పెట్టుకొని, మనం ఆవిరి పైన ఇడ్లీలని ఎలా అయితే ఉడికించుకుంటామో, అదే విధంగా 10-15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టూత్ పిక్‌తో గానీ, నైఫ్‌తో గానీ లోపల వరకు గుచ్చి చూడండి. నీట్‌గా వచ్చేస్తే కంప్లీట్‌గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు బయటకి తీసి ఒక 2, 3 నిమిషాల పాటు చల్లారిన తర్వాత క్లాత్ నుంచి ఆవిరి కుడుం సెపరేట్ చేసుకోవడమే. సెకండ్ ఆవిరి కుడుం కోసం మళ్ళీ ఒకసారి క్లాత్‌ని తడిపేసి వాటర్ అంతా పిండేసిన తర్వాత సేమ్ ముందు చేసినట్టే ఆవిరి కుడాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని కొబ్బరి చట్నీ ఇంకా కారప్పొడితో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. థర్డ్ రెసిపీ వచ్చేసి తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే రాగి పిట్టు ఎలా చేయాలో చూద్దాం. రాగి పిట్టు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు రాగి పిండి వేసుకోండి. రాగుల్ని ఇంట్లోనే శుభ్రం చేసుకొని నేను ఈ పిండి అయితే ఆడించుకున్నాను. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండంతా కూడా వేళ్ళ మధ్యలోంచి వదులుతూ కలపాలి. ఇందులో వేసే వాటర్‌కైతే క్వాంటిటీ లేదండి. సో, అందుకనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా పిండిని హోల్డ్ చేసి చూసుకోండి. పొడి పొడిలాడుతున్నట్లు అనిపిస్తే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలపండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పిండిని హోల్డ్ చేయగానే ముద్దలా అవ్వాలి. అలాగే చిదపగానే మామూలుగా అయిపోవాలి. అప్పుడే పిండిలోకి కావాల్సిన వాటర్ అయితే సరిగ్గా సరిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద స్టీమ్ చేయడానికి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్‌ని వీడియోలో చూపిస్తున్నట్లు సింగిల్ లేయర్ లాగా పరిచి, దాని చుట్టూ ఒక తాడుని క్లాత్ జరిగిపోకుండా గట్టిగా కట్టండి. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఈ క్లాత్ పైన ఒక లేయర్ లాగా పరచండి. పిండిలో ఏమైనా ఇలాంటి ఉండలుంటే వాటిని కూడా బ్రేక్ చేసేసుకొని, పిండంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత, పిండి ఈవెన్‌గా అన్ని వైపులా ఉడకడం కోసం స్పూన్‌తో ఈ విధంగా హోల్స్ లాగా ప్లేస్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్‌గా ఉండే 2 అంచుల్ని ఒకసారి బిగించి, ఆ తర్వాత పిండి పైన వీడియోలో చూపిస్తున్నట్లు 4 వైపులా ఇలా క్లాత్‌తో కవర్ చేసి, పైన మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి 15 నిమిషాల పాటు ఆవిరి పైన స్టీమ్ చేసుకోవాలి. ఆలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం 3 ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చండి. పావుగంట తర్వాత రాగి పిట్టు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇంకా కాస్త వైటిష్‌గానే ఉంటే స్టీమ్ మీద మరొక 5 నిమిషాల పాటు పెట్టుకోండి. ఈ రాగి పిట్టు మనకి బాగా ఉడికిందని ఎప్పుడు తెలుస్తుందంటే దీని కలర్ మనకి బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి కంప్లీట్‌గా తెలుస్తుందనమాట. సో, రాగి పిట్టయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ రాగి పిట్టిని వేరొక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసి కలపండి. రాగి పిండి వేడిగా ఉండటం వల్ల మనం వేసిన బెల్లం ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో, అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని, మరొకసారి కలపండి. చాలామంది ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేసుకొని కలుపుతున్నారండి. కానీ మన పూర్వం అయితే నడుం నొప్పికి చాలా బాగా పనిచేసే నువ్వుల నూనె అయితే వేసి చేసుకునేవారు. సో, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసి కలుపుతున్నాను. ఎవరికైనా నువ్వుల నూనె వద్దు అనుకుంటే వాళ్ళు అదే ప్లేస్‌లో కరిగించి పెట్టుకున్న నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఈ మిక్స్చర్ కాస్త గోరువెచ్చగా మారిన తర్వాత చేతితో కూడా ఒకసారి బాగా కలపండి. ఇలా చేయటం వల్ల నువ్వుల నూనె, బెల్లం కూడా ఈ రాగి పిట్టుతో బాగా కలిసి మంచి టేస్ట్ వస్తుంది. మీకు నచ్చితే ఫైనల్‌గా ఇందులో చాప్ చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసుకొని కలపండి. నచ్చకపోయినా స్కిప్ చేసేయండి. ఈ రాగి పిట్టుని మీరు నెక్స్ట్ డే వరకు కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. సో, అంతకు మించి అయితే ఇంకా బాగోదనమాట. సో, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకొని తింటేనే దీని రుచి చాలా బావుంటుంది. ఇంతేనండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ రాగి పిట్టయితే రెడీ అయిపోయింది.
మీరు కూడా మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ రాగి పిట్టు తప్పకుండా ట్రై చేసి పెట్టండి. ఫోర్త్ రెసిపీ వచ్చేసి నోట్లో వెన్నలా కరిగిపోయే రాగి తోప ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగి తోప కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోండి. ఈ రాగి పిండి వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ పిండిని పక్కన ఉంచి, ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు వరకు తురుముకున్న నల్ల బెల్లం వేసుకోవాలి. ఈ రాగి తోపకి మీరు మామూలు బెల్లం కన్నా నల్ల బెల్లం వేసుకుంటేనే మరింత టేస్ట్ బావుంటుందండి. ఇందులో అదే కప్పుతో 3/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఈ నల్ల బెల్లం వల్ల బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే పీరియడ్స్ టైంలో ఈ బెల్లం చిన్న ముక్క తిన్నారంటే మన బ్లడ్‌లో ఉన్న చెడు రక్తం అంతా కూడా బయటికి పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, మనల్ని హెల్తీగా కూడా ఉంచుతుంది. తాటి బెల్లం కూడా వాడుకోవచ్చు. నల్ల బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్‌లోకి ఈ వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకొని, ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరొకసారి కలిపి, ఆ పిండంతా కూడా బాగా వేసి కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా లో ఫ్లేమ్‌లో ఉంచే కలుపుకొని, మళ్ళీ ఒక 3/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ కాస్త దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్‌ని దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలి. లేకపోతే బాగా దగ్గర పడిపోయి ఉండల్లాగా ఫామ్ అయిపోతుంది. ఫస్ట్ వేసిన నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఈ స్వీట్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లోని చెయ్యొద్దు, మీడియం ఫ్లేమ్‌లోని చెయ్యొద్దు. సో, మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిసిన తర్వాత లాస్ట్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి, ఈ స్వీట్ అంతా కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఫైనల్‌గా ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని, మరొకసారి అంతా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని, వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా బావుంటుంది. లేకపోతే చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నా చాలా బావుంటుంది. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ రాగి తోప రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఫిఫ్త్ రెసిపీ రాగి ఉప్మా. ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. రాగి ఉప్మా చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ కాగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఈ పోపులు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న పీసెస్ లాగా చాప్ చేసి వేసుకోండి. ఇందులోనే మీ కారానికి తగినట్టుగా 2-3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉప్మా మరింత టేస్ట్ రావడం కోసం అల్లాన్ని చాప్ చేసి కాకుండా ఈ విధంగా తురిమేసి వేసుకోండి. సో, ఇలా వేయటం వల్ల ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో చిన్నగా చాప్ చేసిన క్యారెట్, అలాగే చిన్నగా చాప్ చేసిన టమాటో వేసుకోండి. మీ దగ్గర ఉంటే మీరు పచ్చి బఠానీని నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా మనం క్యారెట్‌ని నొక్కి చూస్తే సగానికి ఈజీగా బ్రేక్ అవ్వాలి. సో, అంతవరకు కూడా కుక్ చేసుకున్నాక, ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. నేనైతే మెజరింగ్ కప్స్‌లో ఉండే హాఫ్ కప్పుతో తీసుకున్నాను క్వాంటిటీ. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి బొంబాయి రవ్వని కూడా ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే మనం బొంబాయి రవ్వ తీసుకున్న కప్‌తోనే 1 కప్ వరకు రాగి పిండి వేసుకొని, ఒక 3 మినిట్స్ పాటు ఈ పిండి, రవ్వ కూడా పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రవ్వ తీసుకున్న కప్‌తోనే 3:30 కప్పుల వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వ, పిండి ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా గరిటెతో ఈ విధంగా వెనక్కి తిప్పి అణిచిపెట్టి కలుపుకోవాలి. దీనితో పాటుగా మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. సో, వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి గరిటెతో ఒక వైపు నుంచి ఉప్మాని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటే హెల్తీ అండ్ టేస్టీ రాగి ఉప్మా రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ నేతిలో వేపిన జీడిపప్పుని
నేతితో సహా ఉప్మాలో వేసి కలుపుకొని సర్వ్ చేశారంటే ఉప్మా టేస్ట్ మరింత బావుంటుంది. ఈ ఉప్మాని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బావుంటుందండి. సిక్స్త్ రెసిపీ వచ్చేసి పాకం పట్టే పని లేకుండా రాగి పిండితో ఇన్‌స్టాంట్‌గా చేసుకునే రాగి బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగి బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లో జల్లెడ ఉంచి 1 కప్ వరకు రాగి పిండి వేసుకోండి. ఇప్పుడు ఈ రాగి పిండిలోనే 1 కప్ వరకు గోధుమ పిండి కూడా వేసుకొని జల్లించేయండి. రాగి పిండిలో మనకి జిగురు శాతం ఉండదండి. సో, అందుకనే గోధుమ పిండి వేసి చేయటం వల్ల రాగి బూరెలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు జల్లించిన పిండిలో చిటికెడంత సాల్ట్ యాడ్ చేయండి. ఇలా వేయటం వల్ల స్వీట్ రుచి మరింత పెరుగుతుంది. అలాగే గుల్లగా రావడానికి చిటికెడంత వంట సోడా, 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులొద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని వీటన్నింటిని ఫస్ట్ కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు చెక్క వరకు ఎండు కొబ్బరిని వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్‌లాగా బ్లెండ్ చేసుకోండి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదంతే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ బెల్లాన్ని కరిగించండి చాలు. 2 కప్పుల పిండికి 1 కప్ వరకు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలో ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడి, అలాగే కరిగించుకున్న బెల్లం నీళ్లు కూడా వేసేసుకొని స్పూన్‌తో కలపండి. వేడిగా ఉంటుంది కదా! సో, కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు స్పూన్‌తో మొత్తం పిండంతా కూడా బాగా కలిసేలాగా కలిపేయండి. ఇప్పుడు ఇందులో మీరు కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. లేకపోతే వాటర్ వేసైనా కలుపుకోవచ్చు. పాలేసి కలపటం వల్ల రాగి బూరెలు మరింత రుచిగా, కలర్‌ఫుల్‌గా వస్తాయండి. సో, నాకిక్కడొచ్చేసి అరకప్పుకి ఇంకొక 4 టేబుల్ స్పూన్లు ఎక్స్‌ట్రా పడినియండి పాలైతే. సో, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా జారుగా ఉండాలి. రాగి పిండి ఎప్పటికప్పుడు పాలని పీల్చేసుకొని గట్టిగా అయిపోతుందనమాట. సో, అందుకని ఇలా కాస్త జారుగా కలుపుకొని పిండిని తడి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కనుంచండి. అలాగే స్టవ్ మీద ఆయిల్‌ని పెట్టి హీట్ చేయండి. రాగి బూరెలు ప్రిపేర్ చేయడానికి ఏదైనా పాలిథీన్ షీట్ గానీ, అరిటాకు గానీ తీసుకొని కాస్త నెయ్యి అప్లై చేయండి. అలాగే పిండి చేతికి అతుక్కోకుండా మన చేతికి కూడా కాస్త నెయ్యి అప్లై చేసుకొని, కొద్దిగా పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ షీట్ పైన అప్పాలు ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా రౌండ్‌గా ఒత్తేసుకోండి. చూడండి మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోండి. ఇప్పుడు ఈ బూరెని వేడిగా కాగుతున్న నూనెలో వేసుకొని గరిటెతో ఇలా ఆయిల్‌ని పైకి డ్రాప్ చేయండి. ఆయిల్ వేడిగా ఉంటేనే మనకి బూరె చక్కగా పొంగుతుందండి. లేకపోతే సరిగ్గా పొంగదు. సో, మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు రాగి బూరెలని ఫ్రై చేసుకోండి. రాగి బూరెలు సాఫ్ట్‌గా రావాలంటే ఖచ్చితంగా గోధుమ పిండి వేసుకోవాలి. పిండిని కాస్త జారుగా కలపాలి. అలాగే బాగా నూనె కాగి ఉండాలనమాట. అప్పుడే మనకి పొంగుతూ సాఫ్ట్‌గా రాగి బూరెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు ఇలాగే చేశారంటే మీకు కూడా ఫస్ట్ టైమ్ చేసిన ఇవి చక్కగా వచ్చేస్తాయండి. వీటిని మీరు 15 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.